అయితే ప్రతి ప్రార్థన ఎందుకు? జవాబు రావట్లేదు. అయితే ఇక్కడ ఒక కండిషన్ చెప్పారు. ఆయన ప్రార్థన ఎలా చేయాలంట? ఆయనకు మొర్ర పెట్టాలి. కీర్తనలో ఉంటుంది గదా! నిజముగా మొర్రపెట్టు అని మొర మాత్రమే ఆయన ఆలకిస్తారు. అంటే మొరపెట్టడం అంటే కన్నీటి ప్రార్థన. ఈ రోజున చాలా మందిలో కొదువైపోతున్న ఒక అంశం ఏంటంటే కన్నీటి ప్రార్థన. అయితే ఇక్కడ చెప్తున్నదేంటంటే మొర్రపెట్టాలి. మొర్రపెట్టాలి అంటే నీ నోటితో కాదు మాట్లాడేది. నీ కళ్ళతో కాదు చెప్పాల్సింది. ఏంటో తెలుసా? నీ హృదయంతో మాట్లాడినప్పుడు ఆ హృదయంలో పడే ఆవేదన యూ నో అప్పుడు మాత్రమే నీ కళ్ళలో నీళ్ళొస్తాయి. ప్రతిసారి కళ్ళలో నీళ్ళు రావు. మనసుని కొన్ని సందర్భాలేంటంటే మనసు కృంగిపోతా ఉంటది. అదేదో పిండేస్తున్నట్లు అనిపిస్తది. అప్పుడు మాత్రమే తెలియకుండానే కళ్ళ నీళ్ళు కారిపోయినియి అని చెప్తాం. ఎందుకు కారుతాయి? ఎందుకొస్తాయి కళ్ళలో నీళ్ళు? మనసులో ఉన్న బాధని. ఆ బాధతో ఉన్నప్పుడు మనము ఏడుస్తాము. అలా దేవుని దగ్గర నిజముగా మొర్రపెట్టినప్పుడు దివారాత్రులు అంటే డే అండ్ నైట్, డే అండ్ నైట్, డే అండ్ నైట్ అంటే ఒకరోజు ప్రార్థన చేసి మరో రోజు వదిలేయడం కాదు. అంటే ఒకరోజు 4కి లేచి ప్రార్థన చేసి తర్వాత నెక్స్ట్ డే మనకసలు దేవుడెవరో తెలీదు. ఆ 21 డేస్ ఫాస్టింగ్ చేశాను. ఆ లెంట్ టైమ్‌లో 40 డేస్ ఫాస్టింగ్ చేశాను. ఇది ఏది కాదండి. దేవుడు చెప్తున్న విధంగా మనం ప్రార్థన చేయాలి. దెర్ ఈస్ లైక్ ఎ వే టు ప్రే. అదేంటి అంటే రాత్రి, పగలు, ఉదయము, సాయంత్రము, రాత్రి, మధ్యాహ్నము. డే అనేది మార్నింగ్ టు ఈవినింగ్. నైట్ అనేది నైట్ టిల్ ద మార్నింగ్. సో, అంటే ఏం చేయాలి మరి మనం? ప్రార్థన చేయాల్సిందే. ఆ ప్రార్థన చేసినప్పుడు నీ మొర తండ్రి అయిన దేవుడు ఆలకింపక మానునా?